హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చోలే మసాలా కర్రీ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దాము. దానికోసం నేను ముందుగా తెల్ల శనగల్ని ఒక 7 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ శనగల్ని వాటర్తో సహా కుక్కర్లో తీసుకుంటున్నాను. నేను శనగల్ని బాగా కడిగేసి మంచినీళ్ళతో నానబెట్టుకున్నానండి. అందుకోసం నేను అదే వాటర్ని కుక్కర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మనం కుక్కర్లో శనగలు మునిగేంత వరకు వాటర్ని తీసుకొని అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము. మనం విజిల్ హై ఫ్లేమ్లో అయినా రాణించవచ్చు, లేదా మీడియం ఫ్లేమ్ అయినా ఎలా అయినా ఓకేను. నేనైతే 4 విజిల్స్ వచ్చాక ఆపేసుకున్నానండి. ఇవి విజిల్స్ వచ్చేలోగా మనం కూరకు కావాల్సిన గ్రేవీని రెడీ చేసేసుకుందాము. దానికోసం నేను ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా మీడియం సైజులో ఉన్న 4 టమోటాలని తీసుకున్నాను. ఈ 4 టమోటాలని 8 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ టమోటాతో పాటు మిగిలిన టమోటాలను కూడా ఇదే మాదిరిగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుంటున్నాను. వీటితో పాటుగా ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక అంగుళం అంతా అల్లం ముక్క, వీటితో పాటుగా ఒక 3 పచ్చిమిర్చి అండి. వీటిని తుంచేసి జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా జార్లోకి యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి కాస్త జీడిపప్పుల్ని మాడిపోకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా కొంచెం ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జీడిపప్పుతో పాటు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి మాడకుండా ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వీటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇటువంటి వాటర్ని ఇందులో యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే టమోటా ఉంది కదా, మనకి టమోటాలో ఉన్న వాటర్ సరిపోతుంది. చూసారా, బాగా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేసింది. అలాగే నా కుక్కర్ విజిల్స్ కూడా వచ్చాయండి. ఆవిరైపోయాక విజిల్ తీసేసి శనగలు బాగా ఉడికాయో లేవో ఒకసారి చూసేసుకుందాము. శనగల్ని ఒకసారి ప్రెస్ చేసి చూడండి. బాగా మెత్తగా చిరిగితే బాగా ఉడికినట్టు మనకి అది సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నానండి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకున్నాను. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక అంగుళం అంత దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలు అండ్ వీటితో పాటుగా ఒక 3 యాలకుల్ని యాడ్ చేస్తున్నానండి. ఈ హీట్ అయిన ఆయిల్లో వీటిని ఒక 10 సెకన్ల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేసేస్తున్నాను. మనకి ఈ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ ఆయిల్లో ఆనియన్ని బాగా మగ్గనివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేయటం వల్ల ఉల్లిపాయలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి మనకి త్వరగా ఆనియన్ అనేది ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసేసుకుందాము. బ్రౌన్ కలర్కి వచ్చాయి కదండి, ఇప్పుడు కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకుని కూడా
ఒక 10 సెకండ్స్ పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదండి, మిక్సీ జార్లో గ్రేవీని ప్యాన్లోకి యాడ్ చేసేస్తున్నాను. మనకి గ్రేవీ అనేది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్లో ఉన్న గ్రేవీని అంతటిని ప్యాన్లోకి సర్వ్ చేసేసేయచ్చు. కొంచెం వాటర్తో జార్లోని గ్రేవీని మొత్తం ప్యాన్లో తీసేసుకున్నానండి. ఒకసారి ఈ గ్రేవీ మొత్తాన్ని బాగా కలుపుకుందాము. ఈ ఆయిల్, ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి గ్రేవీని బాగా కలుపుకోవాలి. ఇదే విధంగా గ్రేవీని అప్పుడప్పుడు మధ్యలో కలబెట్టుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత రుచికి సరిపడు సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ కారం, వీటితో పాటుగా 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ అంత జీలకర్ర పొడి, వీటితో పాటు 1 స్పూన్ అంతా చోలే మసాలా పౌడర్ని యాడ్ చేసేస్తున్నానండి. ఈ మసాలాలన్నీ గ్రేవీలో బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. మీకు ఒకేలా గ్రేవీ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ చాలండి. అలాగే నేను 1 స్పూన్ అంతా షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. కొంచెం ఆయిల్ అనేది బయటికి తేలేంత వరకు మనం గ్రేవీని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగల్ని వాటర్తో సహా ఈ ప్యాన్లోకి యాడ్ చేసేస్తున్నానండి. ఈ కర్రీ అనేది మనకి రోటీస్లోను, రైస్లోను, పూరీలో అన్నిట్లో బాగుంటుందండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇక్కడ బాగా కొంచెం వాటర్ అంతా ఆవిరైపోయి కూర అంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం గ్రేవీని టేస్ట్ చూడొచ్చండి. కొంచెం టేస్ట్ చూసి ఇక్కడ ఏమైనా మసాలా పొడులు కానీ ఉప్పు కారాలు కానీ తగ్గితే మనం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయినాయండి. కూర కూడా దగ్గర పడింది. అందుకోసం నేను ఫైనల్గా కొత్తిమీర తురుముని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్